వెక్టార్స్ మెయిన్లీ మనకి మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సపరేట్ చాప్టర్స్ ఉంటాయి. అడిషన్ వెక్టర్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అని 2 డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనం రెండు ఒకటే దగ్గర నేర్చేసుకుంటాము. వీటి మధ్యలో రిలేషన్ నేర్చుకుంటాము. రిలేషన్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. సపరేట్ అడిషన్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్. మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఈస్ మస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? డాట్ ప్రోడక్ట్ ఉంటుంది, క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండింటి మధ్యలో రిలేషన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్ మీకు వెక్టర్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయమ్మా. మోస్ట్ హై వెయిటేజ్ చాప్టర్. Addition of vectors. Vector A and vector B. The resultant addition of vectors is sum. మీ వెక్టార్ అడిషన్ ఎట్లా చేస్తామంటే తెలుసు మీకు చెప్పేసిన ఆల్రెడీ. అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెక్టార్ ఈస్ 2i plus 3j plus 5k. అడిషన్ ఆఫ్ వెక్టర్స్ జస్ట్ i యాడ్ చేయాలి, jj యాడ్ చేయాలి, kk యాడ్ చేయాలి. ఓకేనా? అడిషన్ ఆఫ్ వెక్టర్స్ క్లియరా? మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు అడిషన్ ఆఫ్ వెక్టర్స్కి, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్కి. ఈ వెక్టార్స్ చాప్టర్ అనేది ఈజీ అమ్మ. మీరు బేసిక్స్ కరెక్ట్ చూస్తుంటే ఈజీ. మళ్ళీ మీరు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇందులో, అంతే. వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఏంటి, డాట్ ప్రోడక్ట్ ఏంటి, క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు వేయాలి, డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు వేయాలి, అది కన్ఫ్యూజ్ కావద్దు. అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో 2 లాస్ ఉంటాయని చెప్పిన. ఏంటి? ట్రయాంగిల్ లా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈస్ ట్రయాంగిల్ లా. నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ట్రయాంగిల్ లా? వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. వెక్టార్ ఏ యొక్క ఎండింగ్ బి యొక్క ఇనిషియల్ పాయింట్ అయిందంటే అది ట్రయాంగిల్ లా కన్సిడర్ చేస్తాం. ఏ వెక్టార్ యొక్క ఎండ్ పాయింట్ బి వెక్టార్కి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ట్రయాంగిల్ లాలో. అండ్ ఇట్లాంటి కండిషన్లో రిజల్టెంట్ హైపోటెన్యూస్ ఇస్తుంది. ఇది ట్రయాంగిల్ లా. గుర్తుపెట్టుకోండి. ఏంటి ట్రయాంగిల్ లాలో? ఏంటి? ఏ వెక్టార్ యొక్క ఎండ్ పాయింట్ బి వెక్టార్కి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అండ్ రెండు కలిపి రిజల్టెంట్ సమ్ ఆఫ్ వెక్టర్స్ ఇస్తుంది. అది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అండ్ ఇంకో లా ఏంటంటే ప్యారలలోగ్రామ్ లా. లా ఆఫ్ అడిషన్ వెక్టర్. ప్యారలలోగ్రామ్ అడిషన్ వెక్టర్ ఏంటంటే సేమ్ ఒక పాయింట్ అనేది బి వెక్టార్కి స్టార్టింగ్ పాయింట్, ఏ వెక్టార్కి స్టార్టింగ్ పాయింట్, రెండింటికి ఏ వెక్టార్కి బి వెక్టార్కి సేమ్ ఇనిషియల్ పాయింట్ ఉందంటే అది ప్యారలలోగ్రామ్ లాకి మనం కన్సిడర్ చేస్తాము. ఇది బి వెక్టార్ కాబట్టి సేమ్ యాస్టిస్ ఇట్ సైడ్ బి వెక్టార్ వస్తుంది. అండ్ ఇది ఏ వెక్టార్ కాబట్టి ఏ వెక్టార్ వస్తుంది ఇట్ సైడ్. అదే ఈక్వల్ కాబట్టి ఈ రెండు రిజల్టెంట్ ఏమి ఇస్తాయి? డయాగోనల్స్ ఇస్తాయి. ఎన్ని డయాగోనల్స్ ఇస్తాయి? ఇది ఒక డయాగోనల్ కదా. అండ్ మనకి ప్యారలలోగ్రామ్ 2 డయాగోనల్స్ ఉంటాయమ్మా. ఈ డయాగోనల్ ఏమో అడిషన్, ఈ డయాగోనల్ ఏమో సబ్ట్రాక్షన్ అమ్మా. ఏంటి? రివర్స్, బి వెక్టార్ మైనస్ ఏ వెక్టార్.
ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఏ వెక్టార్ ఇస్తాడు, బి వెక్టార్ ఇస్తాడు, యూజింగ్ పారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ వెక్టార్ ఫైండ్ టూ డయాగోనల్స్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఒకటి ఏ ప్లస్ బి చేయాలి, ఒకటి బి మైనస్ ఏ చేయాలి. ఇది పారలోగ్రామ్ వెక్టార్. పారలోగ్రామ్ వెక్టార్లో ఏంటి పాయింట్స్, ఏ వెక్టార్కి బి వెక్టార్కి సేమ్ స్టార్టింగ్ పాయింట్, రెండు కలిపి రిజల్టెంట్స్ ఏమి ఇస్తాయి, టూ డయాగోనల్స్ ఇస్తాయి. డయాగోనల్స్ యొక్క ఇవి గుర్తుపెట్టుకోండి. డయాగోనల్ 1 ఈస్, డయాగోనల్ 2 ఈస్, ప్రతి ఒక్క పాయింట్ రాసుకోండి అమ్మా. ప్రతి ఒక్కటి వీటిపైనే క్వశ్చన్స్ ఉంటాయి మీకు. అంతా వేరే వేరే సబ్ ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీ లాగా ఉండవు. అండ్ ఇంకొక లా ఏంటంటే పాలిగాన్ లా. అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఇంతే, ఈ 3 గుర్తుపెట్టుకోండి పాలిగాన్లో. పాలిగాన్ లా ఏంటంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఏ వెక్టార్ అండ్ ఏ యొక్క ఎండింగ్ బి అండ్ బి సి డి ఈ ఏబి, ఏ అండ్ బి కలిపి మనకేమిస్తుంది, ఏ ప్లస్ బి. ఇదొకటి, ఇదొక వెక్టార్. ఏ అండ్ బి వెక్టార్స్ని అడిషన్ చేస్తే ఈ రిజల్టెంట్ ఇస్తుంది. లేదు ఏ టు సి, దీన్ని ఎట్లా రాస్తామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఒకవేళ ఈ రిజల్టెంట్ అడిగిందంటే ఏ వెక్టార్, బి వెక్టార్, సి వెక్టార్ 3 వెక్టార్స్ని అడిషన్ చేస్తాం. ఒకవేళ ఈ రిజల్టెంట్ అడిగితే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఈ రిజల్టెంట్ అడిగితే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ. ఓకే, చేయండి. ఇది మీకు ఐపీలో కూడా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, అర్థమైందా ఇది?
టాపిక్స్. ఇది చూడండి, ఇది ఎట్లా చేయాలంటే ఏబి మనం ఇందాక చూసిన డయాగ్రామ్లో పాలిగాన్ టైప్లో ఇది పెంటాగాన్. ఏ నుంచి బికి వెళ్తుంది ఫస్ట్, అండ్ బి నుంచి ఏ నుంచి బికి వెళ్తుంది. ఈ రెండు తీసుకోండి. బి నుంచి సికి వెళ్తుంది. ఓవరాల్ ఏంటి, ఏ నుంచి సికి వెళ్తుంది కదా. ఓవరాల్ ఏ నుంచి బికి వెళ్తుంది, బి నుంచి సికి వెళ్తుంది. ఓవరాల్ అంటే ఏసీ కదా. ఈ రెండు కలిపితే అంతేనా. నెక్స్ట్ ఈ రెండు, ఈ రెండులో చూడండి ఈ కామన్ ఉంది. ఏమొస్తుంది మనకి, ఏడియా. కామన్ ఉన్నాయి చూసుకోండి. ఏబి బీసీ, ఏసీ వస్తుంది. ఏఈ ఈడి, ఏడి వస్తుంది. అండ్ ఇదేంటి డిసి. అది అండ్ మిగిలిపోయింది ఏంటి మనకి, ఏసీ. ఓవరాల్ ఏసీ. అండ్ ఇక్కడ మళ్ళీ రెండు చూడండి, కామన్ డి కామన్, ఏసి అండ్ ఏసి, 3AC. కామన్ ఉండేటట్టు చూడాలమ్మా. కామన్ అంటే మళ్ళీ ఇట్లా, ఇప్పుడు ఏబి బీసీ ఇట్లా కామన్ ఉండాలి. మీకు ఏబి సిబి రాసేది కామన్, అట్లా కామన్ తీయద్దు. ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసి మీదే రాసుకోవాలి ఏబి. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లా చేయండి. ఓకే, క్లియరా అమ్మా. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లనే కామన్ తీసుకోండి, ఏబి బీసీ అట్లా. ప్రాపర్టీస్ అమ్మా, అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ప్రాపర్టీస్. ఏ బార్ ప్లస్ బి బార్ ఆల్సో ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసిన బి ప్లస్ ఏ చేసిన ఈక్వల్ అమ్మా. ఇదేంటి మనకి క్యూమిటేటివ్ లా. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. నోట్ చేసుకోండి, అన్నింటిపైన క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ వచ్చో తెలియదు. హై వెయిటేజ్ 5 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చో తెలియదు. ఏదైనా వెక్టార్ని నల్ వెక్టార్తో యాడ్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ వెక్టార్ వస్తుంది. ఏదైనా వెక్టార్ దాని యొక్క నెగిటివ్ వెక్టార్తో చేస్తే నల్ వెక్టార్ వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఇంపార్టెంట్. ఇది మనకి ఎక్కడ కాంప్లెక్స్ నెంబర్స్లో చూసినాం అనుకుంటా. ఇది ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటారమ్మా.
ఇది ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా సేమ్. బోత్ ఆర్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్. అడిషన్, ఇది సబ్ట్రాక్షన్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే టీటా ఇస్తాడు క్వశ్చన్లో, టీటా వాల్యూ గివెన్, అప్పుడు అడిషనల్ వెక్టార్స్ ఏ బార్ బి బార్ చేయమన్నప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. మోస్ట్లీ ఈ రెండు ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సార్ ఒకసారి స్క్రీన్లో చేయరా? ఓకే సార్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఏ వెక్టార్ ఇచ్చిండు, బి వెక్టార్ ఇచ్చిండు. కొన్నిసార్లు ఏబి వెక్టార్ అనుకోమంటాడు. ఏబి వెక్టార్ అనుకోమంటే ఏం చేయాలమ్మా మనం? ఇట్లా అంటాడు, ఫైండ్ ఏ వెక్టార్ ఇచ్చిండు, బి వెక్టార్ ఇచ్చిండు, ఇది అనుకోమన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి మనం? బి మైనస్ ఏ అమ్మ, ఇట్లా సపరేట్ ఇచ్చి ఇట్లా కనుక్కోమనంటే పొజిషన్ వెక్టార్స్ ఓఏ ఓబి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? ఓబి మైనస్ ఓఏ చేయాలి. అదే బిఏ అంటే ఓఏ మైనస్ ఓబి చేయాలి. ఇట్లా రివర్స్ తీసుకోవాలి, ఏ నుంచి బి, బి నుంచి ఏ. ఓకేనా? కనుక్కున్నాము ఫాస్ట్గా. Do it fast. ఆప్షన్ ఏ సార్. ఆప్షన్ ఏ సార్. ఓకే, ఎవ్రీవన్ గాట్ ఇట్? అందరికి వచ్చిందా?
అయిపోయిందమ్మా అందరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా పైన క్వశ్చన్స్ అడుగుతుండు. ఏ అండ్ బి వెక్టార్స్ ఇస్తాడు. దీస్ ఆర్ పొజిషన్ వెక్టార్స్. అండ్ సి అనేది మిడ్ పాయింట్ లాగా కట్ చేస్తుంది ట్రయాంగిల్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాగ్రామ్ వేస్తే తెలుస్తుంది. ఆరిజిన్ ఏ, ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్. సి వెక్టార్ అనేది ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తుంది అన్నమాట ట్రయాంగిల్ని. ఈ వచ్చే పాయింట్ని మనం పి అంటాం. ఇన్ ద రేషియో ఏ రేషియోస్లో కట్ చేస్తుందంటే MN. ఓకే, ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్. ఇట్లా అడుగుతాడు క్వశ్చన్. ఏ వెక్టార్ ఇస్తాడు, బి వెక్టార్ ఇస్తాడు. సి వెక్టార్ అనేది మిడ్ పాయింట్. అండ్ వాట్ ఈజ్ ద cross section in the ratio of M:N అంటాడు. సి వెక్టార్ కనుక్కోమంటే ఏంటంటే ఫార్ములా M ఇంటూ బి వెక్టార్ ప్లస్ N ఇంటూ ఏ వెక్టార్ బై M ప్లస్ N. రెండు వెక్టార్స్ ఇచ్చి క్రాస్ సెక్షన్గా ఒక ట్రయాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా M:N రేషియోలో కట్ చేస్తుంది. ఆ రిజల్టెంట్ వెక్టార్ ఏది, సి వెక్టార్ అని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫార్ములా ఇదమ్మా, ఇంపార్టెంట్ అమ్మా, రాసుకోండి. అండ్ ఈ పాయింట్ కూడా అడుగుతాడమ్మా. ఆ పాయింట్ అడిగితే మనకి ఏ వెక్టార్లో XYZ 3 ఉంటాయి, బి వెక్టార్లో XYZ 3 ఉంటాయి కదా. X1 X2 Y1 Y2 Z1 Z2 ఉంటాయి కదా. అదే XI ప్లస్ YJ ZK అట్లాంటివి. పాయింట్ పి కనుక్కోమంటాడు. ఇప్పటిదాకా ఏం చేసినాం మనము, ఈ వెక్టార్ ఏంటి రిజల్టెంట్ ఏ వెక్టార్ అయితే కట్ చేస్తుంది, సి వెక్టార్ ఏదన్నప్పుడు ఇది ఫార్ములా. ఈ కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే పాయింట్ పి ఈజ్ MX2 ప్లస్ NX1 బై M ప్లస్ N కామా MY2 ప్లస్ NY1 బై M ప్లస్ N కామా MZ2 ప్లస్ NZ1 బై M ప్లస్ N. రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అడిగినాం.
రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓ నుంచి పి వెక్టార్, ఇదేంటి నార్మల్ పి. అండ్ ఇంకోటి కూడా అడుగుతాడమ్మా, ఏంటి మిడ్ పాయింట్ అంటాడు. మిడ్ పాయింట్ లేదా పాయింట్ ఆఫ్ బైసెక్షన్ అంటాడు. ఈ త్రీలో ఏదైనా క్వశ్చన్ పక్కా వస్తుందమ్మా. పాయింట్ ఆఫ్ బైసెక్షన్ అనొచ్చు లేదా మిడ్ పాయింట్ అనొచ్చు. ఇన్ ద రేషియో ఆఫ్ m:n, మోస్ట్లీ 1:1 అనేది రిపీట్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే x1 ప్లస్ x2 yz, y1 ప్లస్ y2 0. ఓకేనా? ఇది ఎప్పుడు బైసెక్షన్ అన్నప్పుడు 1:1, 1+1 ఏమవుతుంది మనకి 2, అందుకనే బైసెక్షన్. ఇది తీసుకోవాలి. ఒక క్వశ్చన్లో బైసెక్షన్ అని కనిపిస్తే m అండ్ n ప్లేసెస్లో 1:1 తీసుకోవాలి వాడు ఇవ్వకపోయినా. ఒకవేళ క్వశ్చన్లో మీకు ట్రైసెక్షన్ అమ్మా క్లియర్ బోర్డు కనిపిస్తుందా? నువ్వు మార్చేసుకున్నాను. అమ్మా everyone is there. Yes, sir. ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందా మధ్యలో? ఇక్కడ క్లియర్ అందరూ? శరణ్య, మనోజ్ఞ, Yes, sir. ఇక్కడ క్లియర్ అందరూ? పాయింట్ వరకు క్రాస్ సెక్షన్ ఫార్ములా వెక్టార్ కనుక్కోమన్నప్పుడేమో
ఇదమ్మా, ఇక్కడ నుంచి ఓ ఆరిజిన్ నుంచి పి. ఇక్కడ విన్నారా క్లాస్ అందరూ? సార్ స్క్రీన్ షేర్ అయితే సార్. స్క్రీన్ షేర్ అయితే లేదా? ఓకే. ఇక్కడ క్లియర్ అందరూ? ఎస్ సార్. ఏంటి మీకు వెక్టార్ ఆరిజిన్ నుంచి ఏదైతే ట్రయాంగిల్ని ఈక్వల్ పార్ట్స్గా m:n రేషియోలా కట్ చేసే వెక్టార్ ఏంటి అని అడిగినప్పుడేమో ఈ ఫార్ములా. ఏంటి, ఓ నుంచి పి దాకా. లేదు నాకు ఈ పి పాయింటే అడిగింది అనుకోండి, ఈ ఫార్ములా. మీకు క్వశ్చన్లో బైసెక్షన్ అని కనిపిస్తే m:n 1:1 తీసుకుంటాను. క్వశ్చన్లో ట్రైసెక్షన్ కనిపిస్తే m:n ఏం తీసుకుంటారంటే 2:1 లేదా 1:2 రెండులో ఏదైనా తీసుకో. బైసెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? బై 2, 1 + 1 2. ట్రైసెక్షన్ 3, 2 + 1 ఆర్ 1 + 2. ఓకేనా? క్లియర్? అండ్ ఇప్పటివరకు మనము ప్యారలోగ్రామ్లో ఒకటి చెప్పుకున్నాం కదా. హౌ మెనీ డయాగోనల్స్ అమ్మా? ప్యారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ వెక్టార్లో ఎన్ని డయాగోనల్స్ వస్తాయి? నరసింహ, సార్ ఒకసారి స్క్రీన్ కింద కనండి సార్. ప్యారలోగ్రామ్ అడిషన్ ఆఫ్ వెక్టార్ లాలో హౌ మెనీ డయాగోనల్స్ పాసిబుల్? సార్ స్క్రీన్ షేర్ అయిపోయింది సార్ మళ్ళీ అయిపోయిందా? వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉంది సార్, స్క్రీన్ షేర్ ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి. ఎస్ సార్, షేర్ అండి. ఓకేనా? కనిపిస్తుందా? ఎస్ సార్. మీకు క్వశ్చన్లో ఇది తిన్నారా? బైసెక్షన్ అని కనిపిస్తే 1:1 తీసుకోండి అమ్మా, m:n. ట్రైసెక్షన్ అని కనిపిస్తే 2:1 లేదా 1:2 తీసుకోండి. ఓకేనా ఇక్కడ దాకా? ఎస్ సార్. మనకి ప్యారలోగ్రామ్ లా చెప్పానా? అందులో ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? 2. వాట్ ఆర్ దే? a + b, a - b. a + b, a - b ఏనా? b - a. b - a. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే లాంగెస్ట్ డయాగోనల్ అంటారమ్మా. లాంగెస్ట్ డయాగోనల్ అంటే a + b అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. లాంగెస్ట్ డయాగోనల్ కనుక్కోమంటాడు అంటే a + b. షార్టెస్ట్ డయాగోనల్ అమ్మా, ఈ వర్డ్స్ వస్తున్నాయి క్వశ్చన్స్లో. షార్టెస్ట్ డయాగోనల్ అంటే b - a. కనుక్కోవడం ఇది చెప్పండి నా కాన్సెప్ట్ తొందరగా. I have two vectors a and b.
What is the longest diagonal of parallelogram? magnitude మర్చిపోదాము. magnitude సార్ మీరు చెప్పరా సార్ ఒకసారి సార్? ఓకే, లాంగెస్ట్ డయాగోనల్ ఫార్ములా ఏంటి? లాంగెస్ట్ డయాగోనల్ ఏంటమ్మా? మనకు ఉన్నాయి 2 డయాగోనల్స్. mod a plus b b minus c. ఇది లాంగెస్ట్ కదా, మనకి కనుక్కోమని లాంగెస్టే కదా. ఫస్ట్ ఏం చేయాలి? ఏ ప్లస్ బి వెక్టార్స్ని అడిషన్ చేసి తర్వాత దానికి మ్యాగ్నిట్యూడ్ అనుకోవాలి. 2 వెక్టార్ అడిషన్ చేయండి, ఐ యాడ్ చేయండి, 1 1 2i 2 - 2 0 అయిపోతుంది, అంటే j అనేది 0 అయిపోయింది. +3 - 1 +2k. ఇదేంటి మనకి? ఏ ప్లస్ బి వెక్టార్స్. ఇది దీనికి ఏం కనుక్కోవాలి మనం? మ్యాగ్నిట్యూడ్ అనుకోవాలి కదా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్ ఏంటి? √a² + b² + c².
బి అనేది మనకు 0 ఉంది జే ప్లేస్లో కదా రాద్దాం. సెకండ్ ఏమొస్తుంది 2 square plus 2 square 2 √2. answer is 4 plus 4 2 root 2. క్లియరా? అర్థమైందా? షార్టెస్ట్ కనుక్కోమంటే ఇది చేయాలమ్మా. బి నుంచి ఏ తీసేసి తర్వాత మ్యాగ్నిట్యూడ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ మర్చిపోవద్దు. మీరు ఇదే కన్ఫ్యూజ్ అయ్యారు అనుకుంటున్నాను తెలిసి. వచ్చిన వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ చేయాలి డయాగోనల్స్ అంటే. అంటే అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఎవరివన్ క్లియరా? అడిషన్ ఆఫ్ వెక్టార్లో ఈ మొత్తం అన్నీ ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ ఇందులో నుంచే క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో మనకి 2 టైప్స్ అమ్మా. స్కేలార్ ప్రోడక్ట్ ఉంటుంది, వెక్టార్ ప్రోడక్ట్. స్కేలార్ ఆల్సో నోన్ యాజ్ డాట్ ప్రోడక్ట్ అమ్మ. ఇక మీరు స్కేలార్ వెక్టార్ అని గుర్తుపెట్టుకోకండి. డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్. మనం ఎప్పుడైతే డాట్ ప్రోడక్ట్ చేస్తామో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? స్కేలార్లలో వస్తుంది. అంటే నంబర్స్ వస్తుంది, వాల్యూస్ వస్తాయి, వెక్టార్స్ రాదు. డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు వాల్యూస్ వస్తాయి. క్రాస్ ప్రోడక్ట్ ఇది ఏ డాట్ బి చేసినప్పుడు సంథింగ్ వాల్యూస్ వస్తాయి, 1 or 2 సంథింగ్ కే. క్రాస్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి చేసినప్పుడు వెక్టారే వస్తుంది, ఐ ప్లస్ జే ప్లస్ కే. అందుకని దీన్ని వెక్టార్ ప్రోడక్ట్ అంటాం, దీన్ని స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. ఓకేనా? క్రాస్ ప్రోడక్ట్లో 2 ఉంటాయి. ఏంటి? డాట్, క్రాస్. క్లియరా? డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు కంపల్సరీ మనకి వాల్యూస్ వస్తాయి, స్కేలార్ వస్తుంది. క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు మళ్ళీ వెక్టారే వస్తుంది, వెక్టార్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ అని డాట్ ప్రోడక్ట్లో ఇవి నేర్చుకోవాల్సినవి ప్రాపర్టీస్. సేమ్ డాట్ ప్రోడక్ట్లో అవే నేర్చుకుంటాము, క్రాస్ ప్రోడక్ట్లో అవే నేర్చుకుంటాము. మీకు చెప్పిన సిలబస్ రాపించినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అని. ప్రోడక్ట్ 5 క్వశ్చన్స్లో ఐ ఎక్స్పెక్టెడ్ 3 క్వశ్చన్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచే రావచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో డాట్ ప్రోడక్ట్ ఉంటుంది, క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది. డాట్ ప్రోడక్ట్లో ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ నేర్చుకోవాలి, క్రాస్ ప్రోడక్ట్లో ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్ నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మనకు నార్మల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తాము? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసాం కదా. ఇక్కడ వెక్టార్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ వెక్టార్ స్క్వేర్ రెండు వెక్టార్ స్క్వేర్ ఏంటంటే ఏ డాట్ ఏ ప్లస్ బి డాట్ బి ప్లస్ 2 into a dot b. Also ఫస్ట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఇదనే వేయచ్చు, ఇది ఇంకా మీకు ఈజీ. ఫస్ట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అండ్ బి వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ప్లస్
2 into magnitude of a vector b vector cos theta. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి ఓన్లీ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఏ అండ్ బి వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలి. టీటా వాల్యూస్ ఇస్తాడు ఒక్కోసారి, టీటా వాల్యూ ఇచ్చినప్పుడేమో ఇది యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి 3 వెక్టార్స్ ఉన్నప్పుడు స్క్వేర్ as the same a vector magnitude square b vector magnitude square plus c magnitude square plus 2 into a dot b plus b dot c plus c dot a. Everything note చేసుకున్నామా? క్లియరా? సార్ ఒకసారి ఆ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ చూపారు సార్ పైన. Product of vectors. Product of vectors are 2 types, vector and scalar. Vector also known as cross product, scalar also known as dot product. ఓకే సార్. ప్రాపర్టీస్ రాసుకోండి. ఓకేనా అమ్మా? ఏ డాట్ బి చేసిన బి డాట్ ఏ చేసిన ఒకే ఆన్సర్ వస్తుంది. ఏ డాట్ బి ప్లస్ సి, ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. ఎల్ ఏ వెక్టార్ డాట్ ఎం బి వెక్టార్. ఈ ఎల్ఎం ఏంటి అంటే స్కేలర్స్, ఏదో ఒక వాల్యూస్. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే బయటకు తీసేసి ఎల్ఎం ఏ అండ్ బి వెక్టార్స్ని డాట్ చేసేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్స్. ఇందులోనే డాట్ ప్రోడక్ట్లోనే ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్స్ అంటే మీకు గుర్తు రావాల్సింది డాట్ ప్రోడక్టే. ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ వెక్టార్ ఆన్ బి వెక్టార్ అన్నప్పుడు ఏ డాట్ బి బై magnitude of B. Projection of
బి వెక్టార్ ఆన్ ఏ వెక్టార్ అంటే ఏ డాట్ బి బై బి డాట్ ఏ బై magnitude of A. Projection of A on B, projection of B on A అన్నప్పుడేమో ఇదమ్మా. ఒక్కోసారి ప్రొజెక్షన్ వెక్టార్ కనుక్కోమంటాడు. ఫైండ్ ప్రొజెక్షన్ వెక్టార్. ఈ ఈ రెండు వర్డ్స్కి డిఫరెన్స్ చూసుకోవాలి. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి, ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే అది ప్రొజెక్షన్ వెక్టార్ కనుక్కోమంటాడు. ఫైండ్ ది ప్రొజెక్షన్ వెక్టార్ ఏ ఆన్ బి అన్నప్పుడు ఏ డాట్ బి బై బి వెక్టార్. సేమ్ ఇదే ఈ ఫామ్లోనే ఇది ఏ ఆన్ బి సేమ్ ఇంటూ బి వెక్టార్ ఒకటి ఎక్స్ట్రా చేస్తాం. ఇప్పుడు ప్రొజెక్షన్ వెక్టార్ కనుక్కోమన్నాం. సేమ్ ప్రొజెక్షన్ వెక్టార్ B on A, B dot A by ప్రొజెక్షన్ అంటే మీకు గుర్తు రావాల్సింది డాట్ ఒకటే. అండ్ ఇక్కడ ఒకటి యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఇక్కడ నుంచి రాయొచ్చు కదా, ఇక్కడ నుండి కాస్ థీటా ఈక్వల్ టు దీన్ని మొత్తం మీరు తీసుకెళ్ళండి. అదే యాంగిల్ బిట్వీన్ అడిగినప్పుడు కాస్ థీటా ఒకటే యూజ్ చేయండి. నెక్స్ట్ ఏ క్లాస్ ఉందమ్మా? రేపు చెప్పుకుందాం. డాట్ ప్రోడక్ట్ అయిపోయింది కదా, క్రాస్ ప్రోడక్ట్ అండ్ ట్రిపుల్ ప్రోడక్ట్ రిమైనింగ్ ఉంది. అండ్ రేపు క్వశ్చన్ సాల్వ్ చేద్దాము, PYQs. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా.